మీరు వచ్చారేంటి? మీకు నేనే ఎక్కువ. వెళ్ళిపోమంటారా? నేను టీ బిస్కెట్లు తెప్పిస్తా. అబ్బా సిగ్గులేని మొహాలు. నేను ఎక్కడ చూసానబ్బా అంటే మూవీలో మా వీధిలో ఆటో డ్రైవర్ కదా, నిన్న ఎక్కడ చూసాను. కాదు కాదు ఆయన చూసినట్టనే ఉంది, నేను చూసినట్టు కూడా లేదు. సారీ. హాయ్ గాయ్స్, ద బర్త్డే బాయ్. బర్త్డే బాయ్ అన్నా ఇక్కడ అంతమంది ఉన్నారు అని చూస్తున్నారా? సో ఈ బాయ్స్ ఎవరు, ఈ బాయ్స్ లో ద బర్త్డే బాయ్ ఎవరు, అసలు ద బర్త్డే బాయ్ మూవీలో ఏం జరుగుతుంది వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ట్రైలర్ చూసా, ఫస్ట్ నాకు నచ్చిన డైలాగ్ ఏంటి తెలుసా? అందరూ ఫారెన్ అని ఎగబడతారు కానీ అక్కడేం ఉండదు అంటారు. నిజానా? ఎప్పుడు వెళ్ళలేని మొహాలు మిమ్మల్ని అడుగుతున్నారు. షూటింగ్ ఫారెన్ లోనే అయింది. షూటింగ్ కోసం వెళ్ళారు, లేకపోతే మిమ్మల్ని ఎవరు రానిస్తారు? నిజమేనా? అది పుట్టింది అక్కడేనండి. చెప్పు. సరే నేను బయలుదేరుతాను. జనాలు కూడా చూస్తున్నారు, కొంచెం నవ్వే విధంగా ఉండాలి, అంతేగాని ముఖం మీద అనే విధంగా ఉండకూడదు. మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి అక్కడ ఉండే కష్టాలు బాగా తెలుసు కాబట్టి ఆ డైలాగ్ పెట్టి మామూలుగా అందరు ఫారిన్ అట్రాక్ట్ వెళ్ళిపోతారు. బట్ అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఇక్కడ ఇండియానే బాగుంది అంటారు కదా. నిజంగా మొన్న రీసెంట్ నేను వెళ్ళాను, కొంచెం మనుషుల వైజ్ గా మన ఇండియన్స్ ఉన్నారు బాగుంది, కానీ అక్కడ బతకడం చాలా కష్టం, ఇబ్బందిగా ఉన్నప్పుడు అదే అనుకుంటుంటాం. యాక్చువల్లీ నేను ఫారిన్ అప్పుడప్పుడు వెళ్తుంటా ఫ్రీక్వెంట్ గా, టిఫిన్ కి ఒకసారి. నీకు చైర్ ఇవ్వడమే మళ్ళీ బాగాలేదు అంటున్నావు. సరే ఎనీవేస్ సినిమాలోకి వెళ్దాం మనం. అసలు ద బర్త్డే బాయ్ అని ఎందుకు పెట్టారు సినిమాకి? అంటే ఒక బర్త్డే రోజు ఒక పిల్లోడు ఉన్నాడు అందుకే పెట్టారంటారా? అలా కాదండి, ఒక బర్త్డే రోజు జరిగి సెలబ్రేషన్ లో జరిగే ఇన్సిడెంట్. ఓకే, ఆ ట్రైలర్ నాకు అర్థమైంది. అందులో బాలు, సాయి, అర్జున్, వీడి పేరేంటి, వెంకీ నువ్వేనా? కనబడలేదు ట్రైలర్ సరిగ్గా. సత్తి, నైస్. కొంచెం ఒక్కడే తేడా బట్ ఓకే, నేమ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఒక ఫ్రెండ్స్ మధ్యలో జరిగే స్టోరీ. అసలు బర్త్డే బాయ్ కి బర్త్డే బంప్స్ ఇవ్వడం అనేది కామన్, బట్ మీ బర్త్డే బంప్స్ చాలా దూరం వెళ్ళి ఒక టేబుల్ కూడా ఎరగొట్టారు. పడినోడు నువ్వేనా? అలా ఎలా పడ్డావు? చేయమన్నావా? అంటే సస్పెన్స్. అంటే లాస్ట్ టైం బర్త్డే కి మార్క్ చేశాడు, సో ఈ టైం బర్త్డే కి టేబుల్ ఒకటి పగలలేదు. బేసిక్ గా టేక్ అంతా మేము ఆ బర్త్డే బంప్స్ సీన్ అంతా సింగిల్ టేక్ లో చేసాం. అది మమ్మల్ని ఒక 8 minutes దాకా వచ్చుంటది. 15 to 20 చేయడం నాట్ గ్రేట్, బట్ నేను తన్నులు తిన్నాను. ఎందుకు వీడంటే పందిలాగా ఉంటాడు, వీడు లేకపోతే మేము అలా అనకండి, హర్ట్ అవుతాను నేను. సరే నేను ఇంకొకటి కూడా విన్నా, ఇప్పుడు ఇది సింగిల్ టేక్ ఓకే, మొత్తం డబ్బింగ్ లేకుండా సింగ్ సౌండ్ లో చేశారంట. మీతో అయింది అది? అంటే చూడడానికి అలా కనపడచ్చు కానీ ప్రొఫెషనల్ 4-5 సార్లు చెప్తే చేస్తారు. అవునా? బట్ సింగ్ సౌండ్ లో చేయడం అనేది చాలా కష్టం. అండ్ దట్టు కొత్త వాళ్ళతో చాలా ప్రయోగం చేశారని నేను అనుకోవాలి. నేను అంటే డైరెక్టర్ కి ఏంటంటే బేసిక్ గా రియలిస్టిక్ గా ఫ్రెండ్స్ మధ్యలో వైబ్ అది తెలియడానికి సింగ్ సౌండ్, మళ్ళీ డబ్బింగ్ లో ఉంటే ఆ వైబ్ ఉండదు. అది నిజమే, డబ్బింగ్ లో మళ్ళీ యాజ్ టీజ్ అక్కడ వచ్చిన ఫీల్ సౌండ్ రాదు మనకి. అక్కడ టేక్ లో కూడా రాలేదు. బాయ్స్ మధ్యలో జరిగే ట్రైలర్ చూడగానే ప్రామిసింగ్ అనిపించింది మాకైతే. ట్రైలర్ లో ప్రతి ఒక్కరు కూడా బాగా యాక్ట్ చేశారు. ఊరికే చెప్తున్నా, మీ కొంచెం అంటే ఏం జరిగింది ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. సో మీ 5 క్యారెక్టరైజేషన్లు ఎలా ఉంటాయో నాకు ఒక్కొక్కసారి. వెంకీ, నీ క్యారెక్టర్ ఎలా ఉంటది? వదిలే, తర్వాత వదిలే, నువ్వు కూడా వదిలేదు, నువ్వు చెప్పు. బేసిక్ గా బర్త్డే నాది అన్నమాట. చెప్పు అంటే చెప్తున్నాను రా. ఓకే చెప్పు. సో క్యారెక్టరైజేషన్ అంటే ఒక ప్లే బాయ్ అంటే వింటున్నారా మీరు? ప్లే బాయ్ మీరు చూడకండి, అలా ప్రొజెక్ట్ చేస్తాను. ప్లే బాయ్ అలా ప్రొజెక్ట్ చేస్తాను. బేసిక్ బయట మంచిగా నేను. సో అలా క్యారెక్టర్ తను వచ్చేసి ఏంటంటే
అయితే మనం వెళ్ళిపోదాము అక్కడ వాళ్ళు చూస్తున్నారు. అదే, అదే. ఓకే బర్త్డే రోజు నాకు మంచి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి అలా ప్లాన్ చేసి మొత్తం స్టోరీ మొత్తం టర్న్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు స్టోరీ చెప్తున్నావు, నీ క్యారెక్టర్ గురించి చెప్తున్నావు. బేసిక్ గా అనవసరంగా అడిగాను అది character గురించి ఎక్కువ చెప్పకూడదు. ఓకే, మీ ఇద్దరు వీలైనంత ఎక్కువ మాట్లాడండి. ఓకే, ఈ 5గురిలో మీ ఇద్దరు కొంచెం అంటే చూడండి. మమ్మల్ని క్వశ్చన్ అడిగే నేను ఎక్కడో చూసానబ్బా. అదే డ్రైనేజ్ క్లీన్. అదే G5 వెబ్ సిరీస్ స్విగ్గీ మానేసినాం అది. ఓకే చేస్తానండి నేను. లేదు లేదు, మా ఇంటికి వచ్చినప్పుడే చూసాను నేను. అయితే అదే స్విగ్గీ స్విగ్గీ శిక్షకు ఆర్డర్ చేసావు ఒక రోజు, పల్చకి ఇచ్చావు నువ్వే శిక్షకు. కొంచెం తగ్గిందండి వాల్యూమ్ ఏమన్నా. వాడి మీద కంప్లైంట్స్ ఉన్నాయి, సగం తాగుతాడని వీడియో కూడా లీక్ అయింది ఒకటి. సగం తాగేసి నీళ్ళు కలిపి ఇచ్చావా సచ్చినోడు. దొరికిపోయా. ఓకే ఓకే కొట్టారు, తీసుకున్నాం, మాకు టైం వచ్చింది, మేము కొడతాం. ఓకే సరే, మీ సినిమాలో నేను రవికృష్ణన్ కూడా చూసా. హీస్ మై బ్రదర్ యాక్చువల్లీ, నాట్ ఓన్ బ్రదర్ బట్ క్లోజ్ బ్రదర్. సినిమాలో నాకు మాకు brother. కూడా బ్రదర్ లాంటి వాడు. మీ చేసిన పాపాలన్నీ ఆయనకి అడుగుతాడా? విత్ శాతం అంటే మేము ఏ తప్పు చేసినా గానీ మా తప్పులన్నిటిని అక్కడ బిగ్ అంత బ్రదర్ మిడ్ నైట్ నిద్రలే పిలిచారు ఈయన చూపించడానికి. ఎట్లా మీకు అనిపిస్తుంది రవితో వర్క్ చేసినప్పుడు గానీ, ఆ సీన్ చేసేటప్పుడు గానీ? అంటే టెంప్లెట్ గా చెప్పంటారు, నిజంగా చెప్పండి. సింపుల్ గా చెప్పండి, ఎవరు చెప్పగలరు సింపుల్ గా? నేను చెప్తాను ఆయనమ్మ. నా- సారీ అంటే వద్దులే, ఆలోచిస్తున్నా. నువ్వు చెప్పు అర్జున్. ఇట్ వాస్ గుడ్ అండ్ వెరీ న్యాచురల్. నైస్ అండి, ఇట్ వాస్ గుడ్ అండి, డూయింగ్ గ్రేట్ అండి. ఇది కాకుండా వేరే అంటే చెప్పండి. మేము అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అయినా అందరిది రవి బ్రోతో చేసినప్పుడు మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేసాడు. అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండే షూటింగ్ తర్వాత కూడా బ్రో కొంచెం చాలా ఇబ్బంది పడకుండా చేశాడు, మేము ఉన్నామని భయపడకుండా. కానీ గ్రేట్, మీలాంటి వాళ్ళతో ఇబ్బంది పడకుండా చేశాడంటే రవికి నిజంగా ఓకే. ఇంకా మీ మూవీలో హైలైట్స్ ఏంటి? అంటే జనాలు ఇది చూసి అదే ఇంటర్వ్యూల ముందు సీన్ అంటే అదేం లేదు. ఇప్పుడు జనరల్ చెప్పు మొత్తం సినిమా చెప్పేసి చెప్పు. ఎవరు వస్తారు థియేటర్ కి? ఇంకా ఏం చెప్పలేదు కదా, ప్రొడ్యూసర్ బయట పిలవమంటావా? థియేటర్ కి ఎవరు వస్తారు? చెప్పండి కొంచెం చెప్పండి. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూల ముందు ఏదో చెప్పకూడదురా. కాదు, అడగ ఒరే నన్ను క్వశ్చన్ మీరు ఇంతసేపు ఆగలేదు, చెప్పాలి కదా. ఆ స్టోరీ చెప్పేస్తాడండి, ఇంకా థియేటర్ కి ఎవరు రాడు. అవునా? స్టోరీ చెప్పేస్తావా? స్టోరీ కాదు, నాకు తెలిసి చెప్తాను, నిజాయితీగా అర్థం కాదు. సరే ప్రొడ్యూసర్ కొంచెం చిన్న మొక్క చెప్పించు. చెప్పు. అంటే ఇంటర్వ్యూల ముందే వచ్చేసరికి చెప్పు ఇంటర్వెల్ ఇదైంది తర్వాత వాడు వస్తాడు ఇవన్నీ చెప్పు. కాదు, మీరు మాట్లాడుకోవచ్చు కదా, నన్ను ఎందుకు పిలిచారు? మీరు అడగడం అది కాదండి, వాడు మా సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేస్తాడు మా భయం. అంటే ఇప్పుడు బర్త్డే బాంబ్స్ కొట్టుకుంటాం కదండి, ఇది చాలా నార్మల్ గా కొట్టుకున్నప్పుడు వదిలేండి, మీరు మాట్లాడుతుంటే నాకు ఎందుకైనా అనిపించట్లేదు. సరే కాసేపు మా దాంట్లో సత్య చెప్పు. కేక్ అనేది స్పెషల్ అండి, హ్యాండ్ మేడ్ కేక్, చాలా డిఫరెంట్, కొంచెం అడల్ట్ గానీ బాగుంటుంది కేక్. వాళ్ళు అడిగారా? బాబుడు కేక్ గురించి అడిగారు. అయితే ఆ కేక్ గురించి అడిగారు. కేక్ గురించి చెప్పేది వీడే, కట్ చేసేది వీడే. చెప్పు కేక్ గురించి ఇంతలా చెప్తున్నారంటే సినిమా చూడాలి. చాలా ఏం స్పెషల్ కేక్? కేక్, హ్యాండ్ మేడ్. చాలా స్పెషల్ కేక్. చాలా కష్టపడి చూడాలి ఇప్పుడు ఈ సినిమాలో. మీ సినిమాలో కొన్ని డైలాగ్స్ విన్నాను, ఏ సర్టిఫికెట్ డైలాగ్స్ విన్నాను. సో జనాలు అందరూ వచ్చి చూసేలాగా ఉంటుందా లేకపోతే? డైలీ అందరు ఇంట్లో మాట్లాడుకునే భాషనే వాడతారు. ఇంట్లో మాట్లాడుతున్నారు. తెలుగు హిందీ ఈ ట్రైలర్ చూడండి, అన్నా ఏ ఇల్లు అన్నది? చాలా మంది ఫ్రెండ్స్ కాదు, సర్కిల్ లో చాలా మంది ట్రైలర్ చూశారు, రెస్పాన్స్ చాలా అదిరిపోయింది. ఇంట్లో మాట్లాడుకునే భాష గురించి తెలియాలంటే చూడని వాళ్ళు ఎవరు ఉంటే వెంటనే వెళ్ళి ద బర్త్డే బాయ్ ట్రైలర్ చూడండి. ఇంట్లో మాట్లాడుకున్న మాటలు ఏదైనా తేడా వస్తే సత్తి కేర్ ఆఫ్ బర్త్డే బాయ్. సరే, సో బేసిక్ ఆ డైలాగ్స్ వల్ల కూడా కాదు ఏ రేటెడ్, కొన్ని సినిమాలో కొన్ని ఇన్సిడెంట్స్ అంటే రియల్ ఇన్సిడెంట్స్ నాకు అర్థమైంది ఏంటంటే ఫ్లో లో మాట్లాడుకునేటప్పుడు బాయ్స్ కోపంలో గానీ లేకపోతే ఫన్నీ వేలో గానీ చిన్న చిన్న వర్డ్స్ వస్తాయి, అవి జనరల్ గా మాట్లాడే బాయ్స్ కూడా మాట్లాడతారు. బట్ మీ ట్రైలర్ చూసిన తర్వాత ఆ సిచ్యువేషన్ లో అట్లా వచ్చిందని అర్థమైంది. అంత సీరియస్. బట్ లాస్ట్ కి ట్విస్ట్ ఏదో ఉంది, ఇది యాక్సిడెంట్ కాదా లేకపోతే ఏంటది? అదే నేను చెప్తాను. అది ఏమైందంటే ఇప్పుడు మామూలుగా బర్త్డే చెప్పేసి మొత్తం స్టోరీ చెప్పేసి సినిమా చూపించు, మొత్తం చెప్పేసి ఫోన్ లో ఏమైనా ఉందా? కాపీ కొట్టుంటావు, చూపించు. ఏదో పిల్లోడు సరదా పడుతున్నాడు ఏదో డౌట్ అడిగారు, చెప్పాలి. అది కాదండి, మేమేదో కొత్త వాళ్ళము, మాకు అసలుగా థియేటర్ రారు, మేము ఏం చేయాలని మేము నానా తిప్పలు పడుతుంటాడు, మొత్తం చెప్పేస్తే ఎవరు వస్తారు? నేను చెప్పనా, నేను ఇంటర్వ్యూ చేస్తున్నానని కాదు, మీరు కొత్త వాళ్ళైనా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే జనాలు ఆబ్వియస్ గా వస్తారు. నాకు ట్రైలర్ చూసిన తర్వాత కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా అనిపించింది, ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. డెఫినెట్ గా జనాలు అందరూ వచ్చి చూస్తారు. గైస్, మీ ట్రైలర్ చూసినది మీరే డిసైడ్ అవ్వండి, మేమేం చూడమని చెప్పం.
బట్ ఒక మంచి ట్రూ స్టోరీ లేదు లేదు చూడండి ట్రైలర్ చూడని చెప్తాను కదా. చూడండి. సినిమా గురించి చెప్తున్నా. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడండి అని ఎవరు ఫోర్స్ చేయరు, మీరే ఆబ్వియస్ గా వెళ్ళి చూస్తారు. అలా ఉంది ఇంట్రెస్టింగ్ గా. సో అదైతే నేను మాట ఇవ్వగలను, బికాస్ నేను చూసిన నేను ఫీల్ అయిన రెస్పాన్స్ అది. ఏదో మీ దగ్గర ఉన్నాను కదని చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఏదైనా ఓపెన్ గా చెప్తా, బాగుందంటే బాగుందంట, లేకపోతే ఎవడస్తాడులే అంటాను సింపుల్ గా అట్లా. ఓకే, వెల్కమ్ యూ నాటీ బాయ్. రాసిచ్చిందే చెప్పారండి ఓకే, సో ఇంకా సినిమాలో మీ ప్రొడ్యూసర్ మీ డైరెక్టర్ వాళ్ళ గురించి చెప్పండి. ఎంత కష్టపడ్డారు మీతో? ఇద్దరు కూడా అన్నారు కష్టపడ్డారు, మమ్మల్ని కష్టపెట్టారు డైరెక్టర్. మరి ఫ్రీగా తింటారా? 30 days ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి అదొకటి. షూట్ అంతా 30 days లో చేస్తారంట, సింగిల్ స్కెడ్యూల్ లో 30 days లో. అది కేవలం మా పర్ఫార్మెన్స్ మేము చేసి, అంటే టాలెంటెడ్ పీపుల్ ని క్యాచ్ చేసి డైరెక్టర్ గొప్పతనం అనుకోవచ్చు, బట్ మేము ఏదైనా మీరు అరవండి ఎవరండి బయట నుంచి. అంటే మీలాగే సేమ్ మనలాగే టాలెంటెడ్ పీపుల్స్ ని తీసుకొని సరే, మీ పర్ఫార్మెన్స్ గురించి అసలు మేము ఎలా ఫీల్ అవుతాం అనుకుంటున్నారు? అసలు ఎలా చేశారు మీరంతా? బీయింగ్ ఏ నేచురల్ ఆర్టిస్ట్ చెప్తేనే బాగుంటుందేమో. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మేము ఫిల్మ్ స్కూల్ నేను తెచ్చమంటలే కాదు వెంకీ, నువ్వు స్టార్ట్ చేయకముందే చెప్పులేదు చేయంటే నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ఏమొస్తాయి? ఇంకా ఏమొస్తాయి అని భయంగా ఉంది, అందుకే నిజాలు చెప్పేస్తాము. ఒక 1 week అయితే గట్టిగా వర్క్ షాప్ చేయించారు. ఓకే, నైస్. అండ్ సారీ, నేను ఇప్పటివరకు మీ నలుగురితోనే మాట్లాడుతున్నాను, ఒక ఇంపార్టెంట్ మనిషితో మాట్లాడట్లేదు. సో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడదాం, ఒక 5 నిమిషాలు ఆయనకి టైం కేటాయిద్దాం. సో చెప్పు సాయి, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఆ జుట్టు ఏంటి పిచ్చోడ్లాగా? ట్రైలర్ లో చాలా బాగున్నావు కదా, మంచిగా. ఏమైంది? అంటే మూవీ కోసం మొక్కుకున్నా, సీరియస్లీ. అంటే లేదు, వేరే మూవీ కోసం. ఈ మూవీ కోసం మొక్కుకున్నాను, లేదు మళ్ళీ వేరే మూవీ కోసం. వాళ్ళకి చెప్పేసి ఉంటాడు ఈ మూవీ కోసం మొక్కుకుంటారని, ఇక్కడ మళ్ళీ ఈ మూవీ కోసం అనగానే వాళ్ళు ఫీల్ అవుతారని, లేదు ఆ మూవీ కోసం. సినిమా హిట్ అయిపోతుంది గుండె నీకు. చెప్పు. బేసికలీ ఐ మీన్ సాయి అనే క్యారెక్టర్ ఓ స్టార్టింగ్ లోనే మొదలై చెప్పు సాయి. నా క్యారెక్టర్ వచ్చేసి లైక్ అంటే ఇంట్రోవర్టెడ్, అంటే గ్యాంగ్ లో ఒక పిల్లోడు ఉంటాడు కదా. ఇప్పుడు నువ్వు పిల్లోడువా? మీరు వాడి పేరెంట్ చూసారా? సాయి. సాయి అందుకే కటింగ్ లేదు, అంటే జనరల్ ట్రెండింగ్ ఏం కదా ఇప్పుడు సాయి అమ్మాయిల్లో సాయి అంటే అలా తిరిగిపోతాడు. ఇంటర్నెట్ అమ్మాయిలు పడేయడం, అమ్మాయిల్లో కదా నాకు తెలియదు. ఇలా జుట్టు పెంచడం ఇంటర్ అమ్మాయిలు పడేయటం. ఈ జుట్టుగా ఏ అమ్మాయి పడదు, జుట్టు పట్టుకొని తంతది. అంటే నా క్యారెక్టర్ వచ్చేసి లైక్ ఇంట్రోవర్టెడ్, అంటే ఈ నలుగురిలో సమ్ కైండ్ చైల్డిష్ బిహేవియర్ తో ఉన్న క్యారెక్టర్, లీస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే బేసికలీ మనం 10 minutes లో చచ్చిపోతాడు మూవీలో, పెద్ద తీసుకుంటున్నారు ఇలా ఐదుగురు చైల్డిష్ గా ఇన్నోసెంట్ గా ఉండే క్యారెక్టర్ అంతే, ఇంకే రివీల్ చేయట్లే. సో ఎత్తుపోతారు నిన్ను, అన్ని కావాలంటే అన్ని హాల్లోనే, అన్ని హాల్లోనే. ఐ మీన్ మూవీలో చూస్తే తెలిసిపోద్ది కదా అని. సర్లే అర్జున్, చెప్పు. ఏం కదా ఊరికి పిలిచా. ఓ నీదైపోయింది, నన్నే అడగలేదండి ఏముందని అడగడానికి. సాంగ్ గురించి చెప్పండి. సినిమాలో సాంగ్ గురించి అంటే ఇప్పుడు జనరల్ గా ఫారెన్ లో కాబట్టి ఫారెన్ అమ్మాయిలతో ఫస్ట్ టైం వెళ్ళావు ఫారెన్? అన్నిసార్లు ఫారెన్ లో కాబట్టి ఫారెన్ అంటే అందరికి తెలియాలి కదా. తెలియాలి కదా. ఎక్కడ ఫారెన్ అంటే బాంబే, ఢిల్లీ లొకేషన్స్ అన్ని జస్ట్ సిటీస్ నేమ్ చెప్పు. Which country and హాంకాంగ్, థాయిలాండ్, అదే అమెరికాలో ప్లేసెస్ కదా. మీ ఫ్రెండ్స్ తో కాదు, యుఎస్ లో ప్లేసెస్, హాంకాంగ్, థాయిలాండ్. అలా యుఎస్ లో హాంకాంగ్, థాయిలాండ్ మీ తాత కట్టించాడా? ఇప్పుడు మార్చినట్టున్నారు. అదే మనం వెళ్ళిన విల్లా పేరు హాంకాంగ్ విల్లానే, అదే థాయిలాండ్ పక్కన. సో అక్కడ మేము షూట్ అనేది చేసుకోవటం అక్కడ అమెరికాపురంలో, హాంకాంగ్ బీచ్ లో కదా, డల్లాస్ నగర్ పక్కన. అదేలేండి. ఓకే, ఇప్పుడు సాంగ్ వచ్చేసరికి ఫారెన్ అమ్మాయిలతో చాలా చక్కగా ఒక రిహార్స్ చేసి ట్రైలర్ లో చూసా, ఎవరు ఇలా కూర్చుంటే ఒక అమ్మాయి వెనక్కి వెళ్ళింది. ఎవరు? ఆడిగాడు. అమ్మాయి గురించి అడుగుతున్నారు నన్ను. అమ్మాయి ముందు కూర్చుంది ఎవరు? ఆడిగాడు, ఈడు కాదు.
మీరేనా అంటే కావాలన్నా సీన్స్ పెట్టించుకుంటారా అన్న నాకు ఈ సీన్ కావాలన్నా కొన్ని అడిగినా బెటర్, కొన్ని వద్దన్నా పెడతారు. యాక్చువల్లీ వెంకీ ఇంగ్లీష్ బాగుంటదండి. అవునా? అంటే మేము ఎన్ఆర్ఐస్ కదా సినిమాలో, మర్చిపోయాను నేను, అది మెయిన్ పాయింట్. ఎన్ఆర్ఐస్ కదా, సో హౌ యూ మేనేజ్ లైక్ ఇంగ్లీష్ లో డైలాగ్స్ ఏదన్నా ఒకవేళ అక్కడ ఫారెన్ లో మాట్లాడాలి అంటే? మేనేజ్డ్ వెరీ వెల్. He was managed very well. Yeah, I was managed. You అంటే మీరండి. ఇప్పుడు I కి U కి డిఫరెన్స్ ఉంటుంది. Yeah, I ఇలా ఉంటది, you ఇలా ఉంటది. వీసా 3 times rejected. Okay, tell me. అదే చాలా బాగా మేనేజ్ చేశాను. అర్థమైంది కదా. I can understand. You can అండర్స్టాండ్ అంటే దొరికిపోయినట్టే. Yeah, that's it. Fine, happy. Thank you. Why not one, sir? Yours loving. Good shooting. Vibes, friends. ఒక ప్రమోషన్ దీంట్లో ఒక ఇంగ్లీష్ డైలాగ్ చెప్పావు పెద్దది. సో పబ్ సీన్ అప్పుడు రేవ్ పార్టీ ఒక డైలాగ్ చెప్పారు రేవ్ పార్టీ గురించి. 3 days practice చేసిన మా కోసం ప్లీజ్. Yeah, Audience కోసం. the great dialogue. అయ్యా తప్ప ఇంకేదైనా మాట. యా అదే చెప్తాడు యా సి ఫైన్ ఓకే నో yes ఇలాంటి కాకుండా వేరే ఏదన్నా చెప్పు. Cool. యా చెప్పిన డైలాగ్ చెప్పవయ్యా. See officers, see పోలీసెస్ ఏంటది సముద్రం ఆఫీసర్సా? see polices, polices officers whatever. పోలీసెస్ ఏంటయ్యా? This is a private party. We conducted very well. No problem with Trump. That's it. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వెళ్తున్నాడు. ఓకే, నో ప్రాబ్లం విత్ దిస్ పర్సన్.